భారత్ రక్షా మంచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా బొప్పూడి కొండపై వెలసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి మరియు మా మల్లేశ్వర స్వామి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్కి ప్రమాదం జరుగుతుంది క్వారీల వల్ల అని చెప్పి, అక్రమ క్వారీయింగ్ జరుగుతుందని చెప్పి చాలా ఫిర్యాదులు అందితే మా ఢిల్లీ కార్యాలయం ద్వారా మాకు తిరుపతిలో ఉంటున్నాం. మేము తిరుపతి ఏపీ స్టేట్ ఆఫీస్ అండి. అక్కడి నుంచి మేము ఇది క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని వచ్చాము. కలెక్టర్ గారిని కలిసి అక్కడ జరిగేటువంటి ఇల్లీగల్ క్వారీయింగ్ని మేము రిపోర్ట్ చేశాము. వెంటనే స్పందించి లోతోటి శివకుమార్ గారు, కలెక్టర్ గారు చాలా పుణ్యజీవి, వెంటనే చర్య తీసుకోవాలని ఉమ్మడి తనిఖీ చేయాలని వివిధ శాఖ అధిపతులను ఇక్కడికి పంపించారు. 3 రోజుల లోపల ప్రజల సమస్య సాల్వ్ కావాలని హుకుం జారీ చేశారు. ఆ కలెక్టర్ గారికి మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. ప్రజలకు ఇక్కడ ఎవరు దీన్ని కరెక్ట్ అయిన విషయం తెలుసుకొని ఫిర్యాదు చేయలేకుండా అర్జీలు ఇచ్చుకుంటున్నారు. అర్జీ అంటే వాళ్ళకి ఆలకించవచ్చు, లేకపోతే పడేయచ్చు, డస్ట్బిన్లో పడేయచ్చు. కానీ ఫిర్యాదు చేస్తేనే చర్య తీసుకుంటారు. డిపార్ట్మెంట్కు రూల్స్ అవి. అది ప్రజలకు ఎక్కువ మందికి తెలియకుండా అల్లాడుతున్నారు. ఇక్కడ ఇల్లీగల్ క్వారీయింగ్ అంటే విషయం చెప్తున్నానండి. ఇల్లీగల్ అంటే ఇది డేడీ మైన్స్ వారు నెల్లూరు నుంచి వచ్చి తనిఖీ చేసి దీంట్లో ప్రజలకు సంబంధించిన పబ్లిక్ సేఫ్టీ లేదు, ప్రహరీ గోడ కట్టాలి, బ్లాస్టింగ్ చేస్తే ఏదైనా రాళ్ళు బౌల్డర్స్ పడుతుంది, అది ఆవులు మేకలు గొర్రెలు ఈ పక్క పొలాల మీదకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రజలకి అపాయం కలుగుతుంది, గుడికి ప్రాకారం స్ట్రక్చర్ దెబ్బతింటుంది, ఇది 100 ఏళ్లకు ముందు కట్టినటువంటి గుడి అని చెప్పి, ప్రాశస్త్యమైన గుడి అని చెప్పి అందరికీ తెలుసు గుంటూరు జిల్లాలో. దీనికి నాశనం చేస్తూ ఉంటే అధికార పార్టీలు కానీ, ఇంతకుముందు గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవరు దీన్ని పట్టించుకోకుండా వదిలేసిన దానివల్ల ఈ అక్రమ క్వారీయింగ్ మరలా జరుగుతూ మరలా బాధితులు అవుతున్నారు ప్రజలు. దీన్ని మేము కలెక్టర్కి దృష్టికి తీసుకొస్తే ఆయన ఉత్తముడు కాబట్టి చర్య తీసుకున్నారు కాబట్టి వెంటనే నిన్న శుక్రవారం కంప్లైంట్ చేస్తే, ఎప్పుడు జరిగింది మండే కంప్లైంట్ చేస్తే వెంటనే అధికారులను పంపించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఉన్నట్టుగా వాస్తవాలు రిపోర్ట్ చేయమని రాశారు. ఒకవేళ ఇప్పుడు వచ్చినటువంటి డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ గుంటూరు వారు ఒక్క నిమిషం ఇప్పుడు ఆ విషయాలు కాదు, ఇప్పుడు ఏం ప్రాబ్లం టీడీ మైన్స్ జియాలజీ గారు అంటే డిప్యూటీ డైరెక్టర్ అంటే చాలా ఉన్నతమైన అధికారి. అదేవిధంగా నెల్లూరు నుంచి డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి మైన్ సేఫ్టీ అతను రావాలి. అతను అప్పలనాయుడు అతని పేరు, అతను రాలేదు, కావాలైనా రాలేదని నేను అనుకుంటున్నాను. రెండోది, అతను వచ్చి ఆల్రెడీ రాసిన రిపోర్ట్ వల్ల, అతను ఇచ్చిన రిపోర్ట్ మీదనే ఈ రోజు దీన్ని నిలిపివేయబడి ఉన్నది, నిషేధించబడి ఉన్నది. దాన్ని అక్రమ క్వారీయింగ్ అంటారు. దీనిపైన మేము విజిలెన్స్ ఆఫీసర్ గారికి రిపోర్ట్ చేస్తే కొండారెడ్డి సదరు ఆఫీసరు నర్సరావుపేట నుంచి వచ్చి తనిఖీ చేసి సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత కూడా చేయడము, దానికి తర్వాత పోలీసులు వంత పడడం జరిగింది. పోలీసు అధికారులపైన డీజీపీ గారికి కంప్లైంట్ చేశాము. వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పి ఉన్నాము. వాళ్ళు ఎంక్వైరీకి పెండింగ్ ఉన్నది. దీనికి ఏమాత్రము ప్రజలకి అన్యాయం చేయకుండా ఉండేదానికి చట్టాలపైన అవగాహన లేదు కాబట్టి మీరు గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని తరపున భారత్ రక్షా మంచ్ తరపున మేము ముందుండి పూనుకొని దీనికి అన్ని న్యాయపరమైనటువంటి సహాయాలు సహకారాలు అందించి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చాము. తప్పనిసరిగా ఇప్పుడు వచ్చి తనిఖీ చేసిన అధికారులు, ఇంతకుముందు నేను ఏమైతే అలిగేషన్ చేశానో ఏ సేఫ్టీ ప్రజా సేఫ్టీ లేదు, దీంట్లో పబ్లిక్ సేఫ్టీ లేదని చెప్పామో అది ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు మీ అందరి సమక్షంలో చూశారు. అది ఒకవేళ వీళ్ళు క్వారీకి మైనింగ్కి మళ్ళీ పర్మిట్ ఇస్తే వీళ్ళపైన ఏసీబీ కోర్టులో ప్రైవేట్ కేసు వేసి ధనమాడతామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం. దానికి మేము ముందు ఉంటాం. భారత రక్షా మంచ్ అనేది భారతదేశం పూర్తిగా పనిచేస్తున్న ఆర్గనైజేషను. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు, అవసరం లేవు. ప్రజాసేవ చేయడానికి మాత్రమే మా సంఘం ఉన్నది. అందరూ కూడా సభ్యత్వం తీసుకోండి. మీ వ్యక్తిగత సమస్యలు, మీ ఆస్తి గొడవలు ఏది ఉన్నా కూడా మేము న్యాయ